ఏవీ న్యూస్ కి స్వాగతం. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మండల ప్రాథమిక పాఠశాల శంషాబాద్ పాఠశాలలో ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న భవిత కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ అధికారి కె శశాంక సందర్శించారు. భవిత కేంద్రాలలో హాజరవుతున్న ప్రత్యేక అవసరాలు కల విద్యార్థులు ప్రగతి భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న వినికిడి యంత్రాలు, చక్రాలు, కుర్చీలు, ఆర్టిఫిషియల్ లింబ్స్, థెరపీ, ఫిజియోథెరపీకి సంబంధించిన విషయాలు ప్రత్యేక అవసరాలకు విద్యార్థులకు బోధించే ఈఆర్పి టీచర్స్తో మాట్లాడి తెలుసుకున్నారు. So all of you are from 10th class? Yes, sir. So last year 122 students ఉంటే 111 పాస్ అయ్యారని చెప్తున్నారు. సో మీరు దాన్ని ఏమైనా ఇంప్రూవ్ చేస్తారా లేదా? Yes, sir. 9.8 దగ్గర అయిపోయారు మీ హైయెస్ట్ స్కోరర్ ని. పేరు గుర్తుందా మీకు ఎవరికైనా? Yes, sir. ఏం పేరు? స్వాతి రక్షిత. ఇద్దరా ఒకరా? ఇద్దరు సార్. చాలా మంది రెండు పేర్లు ఉంటున్నాయి కాబట్టి అడగాల్సి వస్తుంది. స్వాతి ఒకరు, రక్షిత ఒకరు. సో మీరు ఇప్పుడు స్వాతి అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్గా వీలైనన్ని ప్రభుత్వ పాఠశాలల్ని విజిట్ చేయాలన్న ఆదేశాల మేరకు ఈరోజు శంషాబాద్లోని భవితా సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. డిఈఓ గారు, తహసీల్దార్ గారు, ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం వైపు నుంచి అందుతున్న సేవల మీద మరింత నిబద్ధతగా ఉద్యోగులు పనిచేయాలి అన్నది, ఇక్కడ కావాల్సిన మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, దాంట్లో తీసుకురావాల్సిన మార్పులకు సంబంధించి ఈ విజిట్లో చూడడం జరిగింది. భవితా సెంటర్ని ఇప్పుడు ఇక్కడ మనకు జిఎంఆర్ కానివ్వండి, ఇతర సేవా సంస్థల సహాయంతో రన్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని మరింతగా దాదాపు 20 మంది పిల్లలు దీంట్లో సేవలు పొందుతూ ఉన్నారు. దాన్ని మరింతగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించిన వివరాలు, ఆ అంశాలను కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ బాయ్స్ స్కూల్ ఉంది, అటు పక్కన గర్ల్స్ స్కూల్ కూడా ఉన్నాయి కాబట్టి వీటిలలో ఉపాధ్యాయులతో కూడా మాట్లాడి, విద్యార్థులతో కూడా మాట్లాడి ఇక్కడ రావాల్సిన మార్పు, ఇక్కడ కావాల్సిన సదుపాయాల గురించి కూడా చర్చించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలలో తీసుకురావాల్సిన మార్పులకు సంబంధించి జరగాల్సిన మంచి గురించి అందరం కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతూ దానికోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది.
దానికి సహకరిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.